చేతులు జోడించి భక్తిగా ఈ దివ్య పూజలో పాల్గొందాం. రక్షకుడు లోకమందు ప్రవేశించుచు ఇట్లు పలికెను, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట్ట వచ్చి ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలంలో భాగంగా ఈరోజు మనందరం కూడా ఈ తాళ్ళమూడు సంఘానికి చేరుకుని ఇప్పటి వరకు మన గ్రామ పురవీధులలో రక్షణాయుతమైన ప్రభు యేసు శిలువ శ్రమలను మరణాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి ఇప్పుడు పవిత్రమైన ఆ శిలువ బలియాగాన్ని ఈ దివ్యబలి పూజ రూపంలో మనందరం కూడా సమర్పించుకుంటూ ఉన్నాం. కనుక ఈ దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి జేఎంజే సిస్టర్స్ని, మన ఉపాధ్యాయ ఉపదేశులను, సంఘ పెద్దలను, మర్యాదల సభ్యులను, యువకులను, విశ్వాసులను, అలాగే దీక్షపరులైనటువంటి ప్రతి బిడ్డను ఈ దివ్యబలి పూజకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ తాళ్ళమూడి గ్రామం కొరకు, మన సంఘం కొరకు, కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. మరి ప్రతి కుటుంబాన్ని ఆ శిలువనాథుడు తన రక్షణ అనుగ్రహాలను, ఆ శిలువ రక్షణ ఫలాలతో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆయురారోగ్య భాగ్యాలు, స్వస్థతలు దయచేయాలని ఈ పూజలో ప్రార్థన చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఎవరైతే సహృద్భావంతో ఆర్థికంగాను వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించారో వారందరినీ కూడా పేరు పేరున ఈ బలిపీఠం చెంత దేవుని సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. వారికి నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించాలని వేడుకుందాం. అలాగే దివ్య బలి పూజ కంబం రత్నకిషోర్, మంజుష, తనస్వి, యశస్వి ఈ బిడ్డల కొరకు ఈ పూజలో ప్రార్థన, వారిని దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. చీలి యేసురాజు, సత్యవతి, రాజేషు, రూప, అభి, జోసఫ్, రాజా, ఆశాజ్యోతి, ఆద్య వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. వీరికి మంచి ఆయురారోగ్యాలు దయచాలని. వల్లే కనకరత్నం, బాల, భార్గవి, యశ్వంతు, రిషిక వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నూలు, ప్రవీణ్ వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. మరణించిన మిల్కియరు, శోభనాద్రి వీరి ఆత్మలకు శాంతిని దయచేయమని ప్రార్థన చేద్దాం. కంబం మురళి, దీప, కరుణాకరు వారి కుటుంబాన్ని దీవించమని. మేడేపల్లి నవీను, సిసిలియా, జోయల్, హరీస్ ఈ బిడ్డను ఆశీర్వదించాలని, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం. పిల్లి, ఇస్మాయిల్, విజయ, కిషోరు, శిరీష, శుద్ధం నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తన పూర్తి విశ్వాస జీవితాన్ని దేవునికి సమర్పించుకుని దేవునితో సహకరించిందో అలాగే మనము కూడా మన విశ్వాస జీవితాన్ని దేవునికి సమర్పించి ఆయన చేతుల్లో సమర్పించుకున్నట్లయితే ఆయన మన ఎడల అద్భుత కార్యాలు చేస్తాడు. తన రక్షణ ప్రణాళికను మనందరి జీవితాల్లో నెరవేరుస్తాడు. కనుక మరియ తల్లిలాగా మనం కూడా ఇదిగో నేను ప్రభు దాసుడను దాసురాలను అని చెప్పి మన జీవితాలను ఈ బలి పూజలో దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన ప్రణాళికను మనందరి జీవితంలో నెరవేర్చాలని,
మనందరం కూడా దేవునితో సహకరించి పనిచేసేటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని మనందరికి కూడా దయచేయాలని ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేసుకుంటూ ఈ పవిత్రమైన పూజను నెరవేర్చే యోగ్యులమగినట్లు మన పాపములను ఒప్పుకుందాం. దేవుడు మనలో అద్భుత కార్యాలు చేయాలంటే పాపమని అడ్డుగోడను తొలగించాలి. అప్పుడు దేవుడు మన చెంతకు వస్తాడు, మనము దేవునితో ఉంటాము. ఇదిగో అడ్డుగోడను తొలగించండి, నేను మీ చెంతకు వస్తా, మీరు నా యందు ఉంటారు అని ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఈ పూజ ఆరంభంలో ఉన్న మనందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని చేతులు జోడించి ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో, ఆ శిలువ బలి యాగములో మనందరం కూడా యోగ్యంగా పాల్గొనటానికి అడ్డుగా ఉన్న మన పాపములను, మన దోషములను, మన తప్పిదములను, మన పొరపాట్లన్నీ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని క్షమించమని, మన్నించమని ఈ దివ్య బలి పూజ ద్వారా మనందరికీ స్వస్థతలను, మేలులను, రక్షణ ఆశీస్సులను అందించమని దయచేయమని ఆ ప్రభుని వేడుకుంటూ పాపిని యేసు ప్రభుని, పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. సగుని ప్రార్థన మహాగణపతో కూర్చున్నవారా, మానేకములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మీ గణమును గూర్చి సాగదము, మీ దయనే ఇలలో కోరెదము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 8వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు మరలా అహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపమని ప్రభువును అడుక్కోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువునకు పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశ రాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. మీరెట్టి ఆలోచనలు చేసినను ఇది ప్రభువును హక్కు. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగాను దేహాలు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో పాలుగాను దేహాలు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడితాయి నాట్యమాడినాయి నడివీధిలో నడితాయి నోరు తెరువలేదాయ ప్రేమ పదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువలేదాయ ప్రేమ పదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర రెండో పట్నము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఎలైనా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాపపరిహార్థమైన అర్పణకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాపపరిహార్థమైన బలులను అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలిలో సమర్పణ అంతయు చట్ట ప్రకారమే జరుగునని ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నొనర్చెను. కనుక ఆయన ఒక శరీర బలి అర్పణ చేత మనమందరము పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులముగా చేయబడుతుంది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చెల్లు అందరం లేచి నిలబడదాం. మరి అమ్మా మా జాతి గౌరవం నీవే,
సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. కుమారు సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరి కంటెను ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన దేవుడు స్తుతించి కీర్తింపదగిన వాడు, స్తుతించి కీర్తింపదగిన వాడు. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి. 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు వచనములు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడిను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నిన్ను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆవే మరియా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ మంగళవార్త మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. ఏంటమ్మా మాట్లాడరు? మీకు కూడా శుభాకాంక్షలు అని చెప్పొచ్చు కదా గట్టిగా. సేమ్ టు సేమ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ ఒక గొప్ప పండుగను మహోత్సవాన్ని
కొనియాడుతూ ఉంది. అదే మంగళవార్త మహోత్సవము. మంగళం అనగానే ఆ పేరులోని ఆ మాటలోనే అర్థం ఉంది. మంగళం అంటే శుభము, శుభవార్త. మరి దేవుడు మానవాళికి అందించే ఒక గొప్ప శుభవార్త ఇదే రక్షణ వార్త, ఇదే రక్షణ వార్త. కనుక మనందరం కూడా ఈ మంగళవార్తలో ఉన్నటువంటి మహత్వాన్ని, ఈ మంగళవార్తలో ఉన్నటువంటి పరమ రహస్యాలను, ఆ సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి, గుర్తించాలి. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను అని గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాం. చదువు త్వరగా. మైక్ ఉందిగా, మైక్లో చదువు. అప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. ఒక స్త్రీ నుండి పుట్టెను. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. ఆ దేవుని రాజ్యములో మనందరం కూడా శాశ్వతంగా జీవించాలి అంటే, ఆ ఉత్థాన క్రీస్తువులో మనందరం కూడా జీవమును పొంది బ్రతకాలి అంటే, ఇగో ఈ పాపం అనేది, ఆ పాపం వల్ల వచ్చిన మరణం అనేది నాశనము కావాలి. అందుకని దేవుడు ఆదిలోనే ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఏమని? నీ సంతతికి, స్త్రీ సంతతికి తీరని వైరాన్ని కలుగచేస్తాను. స్త్రీ సంతతి వారు నీ తలను చితుకు కొడతారు, నీవేమో వారి మడుమలను కరుతువు అని అక్కడ దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ సైతాన్ యొక్క తలను చితుకు కొట్టాలంటే మరి దేవుడు మానవుడిగా జన్మించాలి. దేవుడు మానవుడిగా జన్మించాలి, మనుష్యోతారుడుగా జన్మించాలి. అందుకని దేవుడు మనకు రక్షకుని ప్రసాదిస్తానని ఆ విధంగా దేవుడు ప్రవచనం చెప్పాడు, వాగ్దానము చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాలము పరిపక్వమైనది. దేవుడు తన కుమారుని లోకమునకు పంపటానికి ఇదిగో నిర్ణయించుకున్నాడు. అందుకని ఇది ఈ మంగళవార్తలో ఉన్నటువంటి గొప్ప పరమ రహస్యం ఏంటంటే, ఏం చెప్తారు మీరు? ఈ మంగళవార్తలో ఉన్నటువంటి ఆ దేవదూత మరియ తల్లికి చెప్పినటువంటి ఆ శుభవార్తల్లో ముఖ్యమైనటువంటి మాట ఏంటి? ఆ మనం రోజు జపమాలలో ఆ మంగళవార్త జపం చెప్తాం. మరి ఆ మంగళవార్త జపములో, ప్రార్థనలో ఈ దేవదూత చెప్పినటువంటి మాటల్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఏంటి ముఖ్యమైనటువంటి ఆ శుభవార్త ఏంటి? ఎవరు చెప్తారు? స్త్రీలలో ఆశీర్వదింపబడాం, ఈ గర్భఫలమైన చేస్తూ ఆశీర్వదింపబడి. అది ఆ తల్లి చెప్పింది. నీవు గర్భము ధరించి కుమారుని కనుదవు, ఆ కుమారుడు దేవుని కుమారుడని పిలువబడతాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచిస్తాడు, రక్షిస్తాడు. అంటే దేవుడు నరావతారుడుగా జన్మించటం, అది మంగళవార్తలో ఉన్నటువంటి ఒక్క గొప్ప పరమ రహస్యం అన్నమాట. అందుకే జపమాలు చెప్పినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని, మనల్ని రక్షించడానికి నరావతారుడుగా, మనుష్య కుమారుడుగా, మానవుడిగా మన మధ్య జన్మించాడని, ఆయనే యేసుక్రీస్తు అని మనందరం కూడా గుర్తించాలి జపమాలు చెప్పినప్పుడు. అయితే ఆ దేవుడు మన మధ్యన జన్మించడానికి మరియ తల్లి తన విశ్వాసాన్ని, తన జీవితాన్ని త్యాగము చేసింది. అంటే మరి దేవుడు శరీరధారిగా, మానవుడిగా, నరావతారుడిగా జన్మించాలంటే ఆయనకు తల్లి కావాలి, తల్లి కావాలి. అందుకని దేవుడు మరియ తల్లిని ఆదిలోనే ఎన్నుకున్నాడు, ఆదిలోనే ఎన్నుకున్నాడు. మరియ తల్లి యొక్క జననము ఒక మహా అద్భుతం.
మరియ తల్లి యొక్క జననం ఒక మహా అద్భుతం. మరి ఆ తల్లి దేవుని తన గర్భమున మోయాలి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. మరియ తల్లి దేవుని తన గర్భమున మరి నవమాసాలు మోసి ఆ దేవుని కుమారునికి రక్త మాంసాలను పంచాలంటే ఆ తల్లి ఎంత పవిత్రంగా ఉండాలి. అందుకని దేవుడు మరియ తల్లిని ఎంతో పవిత్రంగా ఆమెను భద్రపరుచుకున్నాడు, ఆమెను ఎన్నుకున్నాడు, ఆమెను కాపాడుకున్నాడు. అలాగే మరియ తల్లి కూడా తన పవిత్రతను దేవునికి సమర్పించుకున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంగళవార్తలో ఉన్నటువంటి మహత్వం అది. అందుకే మరియ తల్లి కూడా చెప్తుంది, మరి ఎలిజబెత్ అమ్మ కూడా చెప్తుంది, ఆ మంగళవార్త జపంలో చెప్పిన స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవమ్మా అని మరియ తల్లి కూడా పవిత్రాత్మ ప్రేరణతో ఆ మాటలు, ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మ ప్రేరణతో ఆ మాటలు పలుకుతూ ఉంది. కాబట్టి మరియ తల్లి స్త్రీలందరిలో ఆశీర్వదించబడినది. మన దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ఆ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, రక్షకుడు ఎప్పుడు జన్మిస్తాడు, మనల్ని రక్షించే విమోచకుడు క్రీస్తు ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఆ ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తల్లి కూడా ఎదురు చూస్తూ ఉండుంటది, పవిత్రతతో పవిత్రంగా ప్రార్థనలు చేస్తూ. మరి ఆ సమయంలో గబ్రియేలు దూత మరి పంపబడింది మరియ తల్లి దగ్గరకు. మరి మరియ తల్లికి ఈ శుభవార్త అందించబడింది. అంటే మరియ తల్లిలాగా ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలని ఎదురు చూస్తూ ఉంటారో, పవిత్రమైన మనసులతో, హృదయాలతో, ప్రార్థనా భావముతో దేవుని వాగ్దానాలు నెరవేరాలని ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఇదిగో ఈ మంగళ వార్త అందించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మరి మనం కూడా దేవుని వాగ్దానాలు నెరవేరాలని ప్రార్థన చేసుకుంటాం, అవునా? ఎంత పరిశుద్ధతతో మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎంత నిర్మలమైన మనసుతో, హృదయంతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని వాగ్దానాలు నెరవేరాలి, త్వరగా నెరవేరాలి, మనకు రక్షణ విమోచన రావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ జంతు బలులు అర్పించేవారు, అంటే రక్తము చిందించాలి. రక్తము చిందించడం ద్వారా పాప పరిహారము జరుగుతుంది. పాప పరిహార బలి అర్పించాలి అంటే రక్తము చిందించాలి. అందుకని ఆ యెరూషలేము దేవాలయం అంతా కూడా బలులతో నిండిపోయేది. మరి ఎద్దులను, మేకలను, గొర్రెలను, పక్షులను అన్నిటినీ కూడా వారు బలి అర్పించేవారు. అలా బలి అర్పణ చేయడం ద్వారా పాప పరిహారం జరుగుతుందని ఆ విధంగా బలులు సమర్పణ చేసేవారు. అందుకని అక్కడ వాక్యం, దహన బలులకును పాప పరిహారార్థమైన బలుల అర్పణములకును నీవు ఇష్టపడలేదు. తర్వాత అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. దానికంటే ముందు పై వచ్చినము, ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణములను కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరమును కల్పించితివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, నీవు జంతు బలుల వలన సంతృప్తి పొందలేదు కనుక నీవు నాకొక శరీరాన్ని ఇచ్చావు. ఇదిగో ఈ శరీరముతో నేను భూలోకానికి వస్తూ ఏమన్నాడు ఈ క్రీస్తు, ఓ దేవా,
నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఏంటి ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చడం? ఏంటి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడంలో అంటే క్రీస్తు ప్రభు సిలువ బలి అర్పణ చేయాలి. సిలువలో తన ప్రాణాన్ని తన రక్తాన్ని దారపోయాలి. అదే బలి. ఆ సిలువ బలి ద్వారా మనందరి యొక్క పాప విమోచన జరగాలి. పాప విమోచన జరగాలి. అందుకని ప్రభు అంటున్నాడు, ఓ దేవా, ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పాను, బలులను, అర్పణములను, దహన బలులను, పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణం అంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరున్నట్లే వనర్చెను. కనుక ఆయన ఒకే ఒక్క శరీర బలియర్పణము చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులముగా చేయబడితిమి. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తు యేసును చూస్తూ, రక్షకుని చూస్తూ చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదో క్రీస్తు బలి. కనుక శరీరమును ధరించి ఆయన ఈ లోకానికి రావటం ద్వారా మన రక్షణ ప్రణాళిక నెరవేరుతుంది. మరి తల్లి, ఇదిగో నేను ప్రభు దాసురాల్ని, ఇష్ట ప్రకారం జరుగును గాకంది. అలాగే యేసయ్య కూడా గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాన పాత్రను, ఈ శ్రమల పాత్రను నా నుండి తొలగించుము, కానీ నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నెరవేరునుగాక. ఈ విధంగా మరియ తల్లి, యేసు ప్రభు ఇద్దరు కూడా మానవ రక్షణ కొరకు, సర్వమానవాళి రక్షణ కొరకు, పాప విమోచన కొరకు ఇదిగో తమ జీవితాలను ఆ సిలువ బలి వరకు దేవునికి అర్పించారు. మరియ తల్లి కూడా సిలువ శ్రమలలో భాగస్థురాలైంది. సిమియోను ప్రవక్త అంటాడు, బాలుని అంటే ఈ బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించినప్పుడు ఆ సిమియోను ప్రవక్త ఏమంటాడు? ఈ బాలుడు అనేకుల ఉద్ధరింపునకు కారకుడవుతాడు. నీ హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకుని పోనున్నది అని చెప్పి మరియ తల్లిని గురించి ఆ సిమియోను భక్తుడు ప్రవచనము చెప్తాడు. మరి ఏంటి ఆ ఖడ్గం అంటే? ఇదిగో యేసు ప్రభు ఏ విధంగా అయితే సిలువను మోసుకుంటూ ఆ కలువరి కొండకు వెళ్ళి ఇదిగో తన ప్రాణాన్ని తన రక్తాన్ని బలిగా అర్పించి మనందరికీ విమోచనకు, మన రక్షణకు కారకుడయ్యాడో, అలాగే మరియ తల్లి కూడా క్రీస్తు ప్రభువుతో ఇదిగో ఆ సిలువ మార్గంలో నడిచి ఆ కలువరి కొండకు చేరుకొని ఆ సిలువలో తన కుమారుణ్ణి బలిగా అర్పించడం ద్వారా తన యొక్క జీవితాన్ని ఒక సిలువ బలిగా, ఒక మనందరి యొక్క రక్షణకు తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన సమస్తాన్ని కూడా దేవునికి బలిగా అర్పించింది మరియ తల్లి. కాబట్టి ఎంత సాహసం! కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఇదిగో నేను ప్రభు దాసురాలని చెప్పడం ద్వారా మన రక్షణ ఆరంభమైనది. మన రక్షణ ఆరంభం అది సిలువ బలితో పూర్తి అయినది. మరియ తల్లి ఆ విధంగా మనందరికీ రక్షణకారం. కొంతమంది మరియ తల్లిని చాలా చిన్న చూపు చూస్తారు. యేసు ప్రభుకి జన్మనివ్వటంతో ఆమె పని పూర్తి అయిపోయింది అని అంటారు. చాలా పొరపాటు. మరియ తల్లి యేసు ప్రభుకి జన్మనివ్వటంతో
ఇంకా ఆమె పని అయిపోయింది, ఆమె సీన్లో నుంచి పోయింది, ఆమె వెళ్ళిపోయింది అన్నట్లుగా ఆ తల్లిని చాలా తక్కువ చేసి కించపరుస్తూ మరి ఆ తల్లికి లేనిపోని అపనిందలు, ఆ తల్లి మీద లేనిపోని అపనిందలు వేసి ఇంకా పిల్లలున్నారు అదని ఇదని ఆ తల్లిని చాలా చిన్న చూపు చూసి మాట్లాడతారు. అజ్ఞానం, వాళ్ళకి అజ్ఞానం వలన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. కాదు, మరియ తల్లి పూర్తిగా దేవునికి తను తాను సమర్పించుకుంది. సిలువ బలి వరకు క్రీస్తుతోనే నడిచింది, ఆ సిలువ మార్గంలో నడిచింది. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా, సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా, కష్టం దుఃఖం భవరింప, కష్టం దుఃఖం భవరింప మాతో దేవుడు వాగ్దానం చేశాడు. మరి లేక లేక పుట్టిన కొడుకు ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు కోరాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఎదురు చెప్పాడా? నువ్వు వాగ్దానం చేసావు, లేక లేక కొడుకు పుడితే ఆ కొడుకుని కూడా బలి ఇమ్మంటున్నావు అని చెప్పి అబ్రహాము దేవుని ఎదురుకిచ్చాడా? ఎదురుకించలా, విధేయించాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడని నమ్మాడు. అందుకని ఇస్సాకుని తీసుకుని ఆ మోరియా పర్వతం మీదకి కొండ ఎక్కాడు. ఇదిగో కుమారుని బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? అబ్రహాము నీ విశ్వాసము చాలా మెచ్చదగినది, చిన్నవాని మీద చెయ్యి వేయకము అని దేవుడు అన్నాడు. అంటే అక్కడ అబ్రహాము ఇస్సాకును మృత్యువు నుండి మరి లేవనెత్తబడినటువంటి కొడుకులాగా, కుమారులాగా ఇస్సాకును స్వీకరించాడు. అంటే ఇస్సాకు ఒక విధంగా ఆ మృత్యువు నుండి లేవనెత్తబడ్డాడు. మరి మరియ తల్లి ఇంకా గొప్ప సాహసం చేసింది. అబ్రహాము లాగా అంతకంటే గొప్ప విశ్వాసముతో, విధేయతతో ఆ యేసయ్యను, యేసుప్రభుని ఇగో కల్వరి కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ మనందరి కొరకు ఇదిగో ఆ సిలువలో బలిగా అర్పించింది. అలాగే దేవుని వాగ్దానం ప్రకారము యేసయ్యను ఉత్థాన పుత్రునిగా స్వీకరించింది. అంతేకాకుండా ఆ ప్రభుని ఉత్థానములో మరియ తల్లి పరలోకానికి ఆత్మ శరీరాలతో కొనుపోబడింది. కనుక ఈ విధంగా మరియ తల్లిని దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. అక్కడ అబ్రహాముతో అంటాడు, ఇగో నీ విశ్వాసము చాలా మెచ్చదగినది కనుక నిన్ను ఇంకా ఎక్కువగా దీవిస్తున్నాను. నిన్ను దీవించేవారిని నేను దీవిస్తా, నిన్ను శపించేవారిని నేను శపిస్తా. నీ ద్వారా సమస్త మానవాళికి నా రక్షణ ఆశీస్సులను, అనుగ్రహాలను దయచేస్తాను అని ఆ క్షణములో దేవుడు అబ్రహాముకు ఒక ఆశీర్వాదాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే జాతులకు ఒక ఆశీర్వాద చిహ్నంగా అబ్రహామును దేవుడు చూపించాడు. మరి మరియ తల్లి చేసిన సాహసం, మరియ తల్లి చూపించిన విశ్వాసం, మరియ తల్లి చూపించిన ఆ ధైర్యము, ఆ దేవుని పట్ల నమ్మకము ద్వారా మరి యేసయ్య ఆ తల్లిని ఇంకెంత గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు అంటున్నాడు, అందుకని నీ ద్వారా నేను సమస్త మానవాళిని దీవిస్తాను. నిన్ను దీవించేవారిని నేను దీవిస్తా, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను అని మరియ తల్లి ద్వారా ఇదిగో దేవుడు ఈ సిలువ రక్షణ ఫలాలన్నీ కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందుకని ఆ మరియ తల్లి ద్వారా మనము ఆ సిలువ క్రింద నిలబడి ఆ తల్లి యొక్క సహాయము ద్వారా ఆ సిలువ రక్షణ ఫలాలు, ఈ పూజాబలి యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు మనందరం కూడా పరిపూర్ణంగా
పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ విషయాలు లోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. అధికారముకు లోనై పాటుబడి స్త్రీ మీద పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుంచి జీవించే వాళ్లను చనిపోయిన వాళ్లను తీర్పు చేయటకు వచ్చాను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నికను విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అర్పణ పాట పాడండి. కానుకలు తీసుకువచ్చిన వారు ముందుకు రండి. ఆది దేవుండా అబ్రహాము దేవుండా ఇది మాదు అర్పణయే అమరుల నాదుండా అమరుల నాదుండా ఆది దేవుండా అబ్రహాము దేవుండా ఇది మాదు అర్పణయే అమరుల నాదుండా అమరుల నాదుండా ఆడుకొనుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వీస్ మా దేవా యేసు మా ప్రభువా నీవే మా అభయం నీవే మా శరణం యేసు మా దేవా యేసు మా ప్రభువా నీవే మా అభయం నీవే మా శరణం. ఆ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. యేసు మా దేవా యేసు మా ప్రభువా నీవే మా అభయం నీవే మా శరణం యేసు మా దేవా యేసు మా ప్రభువా నీవే మా అభయం నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమున ప్రకటించెదము మీ ఉత్థానమున చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము చేసియుందుము.
కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేన నిదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవ సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించని ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఇదిగో నీవు నాకొక శరీరమునిచ్చావు. ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకే నేను ఇట వచ్చి ఉన్నానని తన ప్రాణమును రక్తమును సిలువలో మనందరి రక్షణ కొరకై విమోచన కొరకై ధారపోసిన ప్రభు. ఈ గొర్రెపిల్ల అయిన క్రీస్తు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, ఆర్షం సంఘస్థులు మాత్రము మంచి పాప సంకీర్తనం చేసి అర్హత కలిగినటువంటి వాళ్ళు ముందుకు రండి. దీక్షాపరంలో కూడా ఆర్షం సంఘస్థులు మాత్రమే ముందుకు వచ్చి దివస ప్రసాదాన్ని తీసుకునండి. మిగిలిన వారిని స్థలాల్లో ఉండి ప్రార్థన చేయండి. యేసు దేహమా, యేసు దేహమా, సప్రసాదమా. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, యేసు దేహమా, దివ్య భోజమా, యేసు దేహమా, దివ్య భోజమా, మాలో వసించి దివ్య శక్తితో మాము బలపరచుమా, మాలో వసించి దివ్య శక్తితో మాము బలపరచుమా. యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సప్రసాదమా. ప్రాణము నీవే, యేసువు నీవే, లోకేశము నీవే, జీవము నీవే, మా ప్రాణము నీవే. సత్యసానమను సదకాలమను జీవసించు యేసు స్తుతితో నిరంతర ప్రేమగెల్లగల కరిగించుడే నీ ఆశయం. క్షేమము నీవే,
రక్షణ నీవే యేసు నీవే నా మోక్షము నీవే క్షేమము నీవే రక్షణ నీవే యేసు నీవే నా మోక్షము నీవే సప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతించు నీలంతా ప్రేమ తొలగించుటే నీ ఆశ్రయం నిరంతర ప్రేమ महिमा स्तुति महिमा प्रभु स्तुति महिमा స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా దేవుని స్తుతించుకుందాం స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా నా హృదయం నిన్నే స్తుతించుచున్నది శరణాధిపతివి న్యాయాధిపతివి బలమెచ్చాడవు శుద్ధి చేయువాడవు సైన్యాధిపతివి న్యాయాధిపతివి బలమెచ్చాడవు
చేయువాడు నా పరము